సామాజిక మాధ్యమాల వేదికగా యువతులు బాలికలకు ప్రేమ వల విసిరి వారి వ్యక్తిగత ఫోటోలు వీడియోలు సేకరించి బెదిరింపులకు గురిచేసిన మాయగాడు చిక్కాడు. బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన గుంటూరు జిల్లాకు చెందిన మాయగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ కేటుగాడి చేతిలో దాదాపు 20 మందికి పైగా మోసపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికలే అతని లక్ష్యం. వారిపై ప్రేమ వల్ల విసిరి వ్యక్తిగత ఫోటోలు వీడియోలు సేకరించి బెదిరిస్తూ లక్షలు వసూలు చేసిన కేటుగాడు పోలీసులకు చిక్కాడు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం చామళ్లమూడికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ప్రస్తుతం మియాపూర్లో ఉంటున్నాడు. సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది బాలికలు యువతులను ప్రేమ పేరిట వంచాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి కొందరితో శారీరకంగా దగ్గరయ్యాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు వీడియోలు తీసి వారిని బెదిరించి లక్షలు వసూలు చేశాడు. అడిగినంత ఇవ్వకుంటే కుటుంబ సభ్యులకు పంపుతానని భయపెట్టేవాడు. తెలుగు రాష్ట్రాల్లో 2 ఏళ్ల వ్యవధిలో అతడి చేతిలో 20 మందికి పైగా మోసపోయారు. కాజేసిన సొమ్ముతో పబ్బులు పార్టీలంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. బాధితుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. మరొకరి ఫిర్యాదుతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. చంద్రశేఖర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని సంపన్నుల ఇళ్లలో పనిచేసే వాచ్మెన్, తోటమాలితో పరిచయం పెంచుకునేవాడు. ఆ ఇళ్లలో చదువుకుంటున్న బాలికలు, యువతుల వివరాలు రాబట్టేవాడు. వారి కదలికలు గమనిస్తూ అనుసరించేవాడు. ఇన్స్టా, స్నాప్చాట్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అందమైన అమ్మాయిలు, బాలికల ప్రొఫైల్స్ పరిశీలించేవాడు. వారిలో డబ్బున్న అమ్మాయిలకు స్నేహాభ్యర్థన పంపేవాడు. చాటింగ్ చేస్తూ మాయ మాటలతో పరిచయం పెంచుకునేవాడు. స్నేహం, ప్రేమ, పెళ్లి అంటూ దగ్గరయ్యేవాడు. అవన్నీ నిజమని భావించి దగ్గరైన యువతులను బయటకు రప్పించేవాడు. హోటల్కు, స్నేహితుల గదులకు తీసుకువెళ్లి శారీరకంగా దగ్గరయ్యేవాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సెల్ ఫోన్లో భద్రపరిచేవాడు. వ్యాపారం చేయాలని, విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటూ మాయమాటలు చెప్పి డబ్బు డిమాండ్ చేసేవాడు. సొమ్ము చేతికి రాకుంటే ఫోటోలు వీడియోలు బయట పెడతానంటూ బెదిరించేవాడు. భయపడిన కొందరు బాలికలు, యువతులు ఇళ్లలో డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలించి ఇతడి చేతికిచ్చేవారని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని సంపన్న కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలికకు అర్జున్ పేరుతో ఇన్స్టా ద్వారా పరిచయమయ్యాడు. అర్ధరాత్రి దాటాక బాలిక ఇంటికెళ్లి కలిసేవాడు. అతడి వికృత చేష్టలు బయటకు రావడంతో బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక మరోసారి బాలికకు దగ్గరయ్యాడు. డ్రైవర్ కృష్ణ ఆజాద్ కు దగ్గరైన విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించి లక్షలు కొట్టేశారు. వ్యక్తిగత అవసరాలు, అంకుర సంస్థ ఏర్పాటు చేస్తానని కోరగా ఇంట్లో దాచిపెట్టిన 29 లక్షల నగదు చోరీ చేసింది. ఆజాద్ కు 13 లక్షలు, సరస్వతికి 10 లక్షలు ఇచ్చినట్లు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి ఆగడాలు బయటపడ్డాయి. నార్సింగికి చెందిన మరో యువతిని ప్రేమ పేరిట మోసగించాడు. గుంటూరు కళాశాలలో చేరేందుకు వెళ్లిన ఆమెను హోటల్ గదికి తీసుకువెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గరయ్యాడు. గుంటూరు, హైదరాబాద్లో పలుమార్లు ఇద్దరూ కలిసి పబ్లు, హోటళ్లకు వెళ్లారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను చూపి ఆమె నుంచి 5 గ్రాముల బంగారు గొలుసును కాజేశాడు. అతడికి మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్లు గుర్తించిన బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒంటరితనంగా ఉండే బాలికలు, యువతులను ఆజాద్ లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాంటి వారికి ప్రేమ పేరిట దగ్గరై వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సేకరించి బెదిరించి తేలికగా డబ్బు సంపాదించినట్లు దర్యాప్తులో గుర్తించారు. విషయం బయటపడితే కుటుంబ పరువు పోతుందనే భయం, అశ్లీల వీడియోలు బయటకు వెళ్తాయనే ఆందోళనతో బాధితులు అతడు అడిగినంత ఇచ్చినట్లు తేలింది. నిందితుడిని కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.